ॐ त्वं वायुव्यदिग्भागे राजवेदसः ॐ भूर्भुवस्सुवः ॐ तेन वयं प्रचेतसां मनः प्रजापतिमहि इन्द्राणी देवी सुभगा भूपत्नी ॐ नमो भगवते रुद्राय ॐ तेन उत्तरदिग्भागे कुबेराय नमः ॐ भूर्भुवस्सुवः ॐ हुं समीचा जगतत्सत्त्वं प्रियं यन्वमवशे भूमहे भूषा लोभ्यभावेन सामसस्मृते वक्षितं वाचोदत्तस्वत्तये ॐ नमो भगवते रुद्राय ॐ ईशाय ఓం నమ శివాయ. నమః శివాయ. మహాదేవ శంభో శంకర. మాతా భిక్షాం దేహి. माता भिक्षां देहि మాతా భిక్షాం దేహి. माता भिक्षां देहि మాతా భిక్షాం దేహి. माता भिक्षां देहि ఓం నమ శివాయ. नमः शिवाय ఓం నమ శివాయ. नमः शिवाय ఓం నమ శివాయ. ॐ नमः शिवाय హర హర మహాదేవ శంభో శంకర. हर हर महादेव शंभो शंकर హర హర మహాదేవ శంభో శంకర. महादेव शंभो शंकर హర హర మహాదేవ శంభో శంకర. हर हर महादेव शंभो शंकर ओम श्रीमानं भोक्षताय पुरुषश्रेन्द्रियाय श्रेवेन्द्रिय प्रतिष्ठति श्री महादेव कृपाकटाक्षं गृहता सिद्धिरस्तु పూర్ణమ్మ పరమేశ్వరునికి అన్నం పెడుతున్న భంగిమతో ఈ విగ్రహం ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడా లేదు. అన్నపూర్ణాదేవి ఆలయంలో 20 సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళి అక్కడ చూసినప్పుడు అమ్మవారు అక్కడ కూర్చొని ఎడమ చేతిలో పాత్ర, కుడి చేతిలో బెరట పట్టుకొని పరమేశ్వరునికి కాదు సకల జీవరాశికి అన్నం పెట్టే మాతగా అక్కడ ఉండేది. అక్కడ చూసి అమ్మవారి ఈశ్వరునికి అన్నం పెట్టిన భంగిమతో ఎందుకు ఉండకూడదు, పెద్ద ఆయనకి ఆది భిక్షు అంటాడు కదా అనే ఉద్దేశం అక్కడ కలిగింది. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి కార్యరూపంలోకి వచ్చిందండి. ఇక్కడ స్ఫటికము మరకతము కలిగిన శివలింగం ఉంటుంది. పరమేశ్వరుని అనుగ్రహం ఇది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. సిద్ధి బుద్ధి వినాయకుడు అండి. విఘ్నేశ్వరునికి 2 సతీమణులు, సిద్ధి బుద్ధి. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరాయ నమః. ఇక్కడ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవేరులు శ్రీవల్లి దేవసేన. ఓం నమో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నమో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నమో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.
ఓం నమో సూర్యదేవాయ నమః. ఓం నమో చంద్రదేవాయ నమః. ఓం నమో అంగారకాయ. ఓం నమో బుధగ్రహాయ నమః. ఓం నమో గురుగ్రహాయ. ఓం నమో శుక్రదేవాయ నమః. ఓం నమో శనిగ్రహాయ నమః. ఓం నమో రాహువే నమః. ఓం నమో కేతువే నమః. తండ్రి ఈశ్వర రహమాన్. ఇక్కడ చాలా చాలా ప్రదేశాలలో నవగ్రహాలు ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహుకేతువులు. కానీ ఇక్కడ దంపతులతో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సమేతంతో సతీ సమేతముగా ఉన్నటువంటి నవగ్రహాలండి. సూర్యుడు, వారి దంపతులు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు, మొత్తం 9 అండి మన నవగ్రహాలు. మన యొక్క జీవితం అంతా మనం ఎలా బ్రతుకుతున్నాము, ఏం కథ అనేది ఈ నవగ్రహాల మీద ఆధారపడే ఉంటుంది. శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజలుగా చేసుకుంటూ ఉంటారు. వారి యొక్క అనుగ్రహంతో మన జీవితం ఉంటుందనేది మన పెద్దలు, వేదాలు, పురాణాలు చెప్పినటువంటి సారాంశము. ఎక్కడైనా కానీ నవగ్రహ మండపం ఉన్నప్పుడు అక్కడ దంపతులు కావచ్చు, ఇంకేదైనా కలిసి ఆ నవగ్రహాలకు పూజ చేసుకొని శాంతి చేసుకుంటే మన జీవితంలో కొన్ని ఉంటాయి. కొన్ని ఒడిదుడుకులు అనేవి పోయేదానికి అవకాశం ఉంటుంది, తొలగేదానికి శాంతి అనేది. నవగ్రహాలకు కావచ్చు, పంచభూతాలకు కావచ్చు, మనము ఆగ్రహంగా ఇవి అనుగ్రహిస్తేనే మనం బాగుంటాము. ఈ దేవతలు, పంచభూతాలు వీళ్ళు ఆగ్రహిస్తే సృష్టిలో జీవి ఏది ఉండదండి. కాబట్టి ఓం నవగ్రహ మండపాయ. దిక్పాలకుడు దేవేంద్రుడండి. మన సృష్టిలో భూమిపైన ఆ పరమేశ్వరుడు, ఆ దేవదేవుడు అష్టదిక్కులను ఏర్పాటు చేసి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క అధిపతిని వారికి అధిపతులుగా ఇచ్చి సృష్టినంతా సంరక్షిస్తూ ఉంటాడనేసి మనకు చెప్తారు. కాబట్టి తూర్పు దిక్పాలకుడు దేవేంద్రుడు. అగ్ని దిక్పాలకులు అగ్నిదేవుడు. ఆగ్నేయం అగ్ని దిక్పాలకుడు అగ్నిదేవుడు. మృత్యుంజయులండి. మృత్యుడు. ఓం నమో మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం నమో మృత్యుంజయేశ్వరాయ నమః. దక్షిణ దిక్పాలకులు యమధర్మరాజు. ఉన్న దేవతలలో నాకు తెలిసినంత వరకు ఏ నిందలు లేకుండా, ఏ పొరపక్షాలు లేకుండా, పక్షపాతము లేకుండా తన వృత్తిని, తన విధి నిర్వర్తించే మహానుభావుడు యమధర్మరాజు. యమధర్మరాజులో చాలా ధర్మం ఉంటుందండి. కాబట్టి ఓం నమో యమధర్మరాజు ఏ నమః. నైరుతి దిక్పాలకులు నిరుతయే నమః. నైరుతి దిక్పాలకులు నిరుతయే నమః. ఓం నమో నిరుతయే నమః. ఓం నమో నిరుతయే నమః. ఓం నమో నిరుతయే నమః. ఓం నమో భూమాతయే నమః. ఓం నమో భూమాతయే నమః. ఓం నమో భూమాతయే నమః. సకల జీవరాశికి ఆలవాలం భూమాత. ఈ భూమాతను ఎక్కడైనా కానీ ఏదైనా భవనాలు కట్టుకు ఉంటే అక్కడ ఒక పసుపు ముద్ద పెట్టి భూమి పూజ చేస్తారు. పశ్చిమ దిక్పాలకుడు వరుణదేవుడు. పశ్చిమ దిక్పాలకుని పరిపాలించే వ్యక్తి జలానికి అధిపతి వరుణదేవుడు. ఓం నమో వరుణదేవాయ నమః. ఓం నమో
వరుణదేవాయ నమః. వాయువ్య దిక్పాలకుడు వాయుదేవుడు. ఓం నమో వాయుదేవాయ నమః. ఓం నమో వాయుదేవాయ నమః. ఓం నమో వాయుదేవాయ నమః. ఉత్తర దిక్పాలకులు కుబేరుడు, ధనాధిపతి. కుబేరాయ నమః. ఓం నమో ఉత్తర దిక్పాలక కుబేరాయ నమః. ఓం నమో కుబేరాయ నమః. ఓం నమో కుబేరాయ నమః. ఓం నమో చండీశ్వరాయ నమః. ఓం నమో చండీశ్వరాయ నమః. ఓం నమో చండీశ్వరాయ నమః. ఈశాన్య దిక్పాలకులు ఈశాన్యుడు. ఓం నమో ఈశాన్యాయ నమః. ఓం నమో ఈశాన్యై నమః. ఓం నమో ఈశాన్యై నమః. ఇరవై సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ ఆలయంలోకి వెళ్ళి అక్కడ వచ్చింది ఈ అమ్మవారిని ఈశ్వరుడితో పాటు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. ఇప్పటికీ ఈ రూపంలోకి వచ్చింది ఈశ్వరానుగ్రహం. కాబట్టి చుట్టూ అష్టదిక్పాలకులను ఏర్పాటు చేశాము, నవగ్రహాలను ఏర్పాటు చేశాను. పంచభూతాలు ముఖ్యంగా గాలి, నీరు, నిప్పు, ఆకాశము. పిల్లలకు చాలామంది ఇప్పుడు అష్టదిక్పాలకులు అంటే ఎవరు, అష్టదిక్కులే తెలియడం లేదు. అష్టదిక్పాలకులు అంటే ఎవరు తెలుస్తుంది ఎవరు అనేది చాలామంది అనుమానంగా చెప్తున్నారు. దిక్కులంటే ఏమిటంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని సవ్యంగా చెప్పలేకపోతున్నారు. అంకుల్ పడమర, దక్షిణము, తూర్పు, ఉత్తరము కదా అంకుల్ అని అనుమానంగా చెప్పే స్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. కాబట్టి ఆ ఉద్దేశం పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ అష్టదిక్పాలకులను ఏర్పాటు చేసి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క అధిపతి ఉంటాడు, ఆయన వాళ్ళే మనం సంరక్షిస్తూ ఉంటాడు అనేసి మన వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ వేదాలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాము. ప్రస్తుతం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా ఉంటూ ఈ గుడి కోసమై స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకొనేసి ఈ నిర్మాణము చేశాను. భగవంతు అనుగ్రహంతో ఈ యొక్క శివాలయము ఏర్పడింది. ఇంకా ఈ చుట్టూ బండలు వేపించాలి, రఫ్ గ్రానైట్ వేపించాలి. ఎవరైనా ధర్మబద్ధమైనటువంటి ఈ కార్యక్రమంలో, ఈ దైవ కార్యంలో పాల్గొనదలిస్తే ఈ యొక్క బండలకు, చుట్టూ బండలకు దాదాపు 100 చదరాలు రఫ్ గ్రానైట్ వేపించాలి. ఎందుకంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ సిమెంటు రాళ్ళు కుచ్చుకునేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉంది. ఎవరన్నా ఆధ్యాత్మిక భావన కల వాళ్ళు దైవారాధనలో పాలు పంచుకుంటే మంచిది అనే మీ భావన కలిగి ఉంటే తప్పకుండా ఈ యొక్క నిర్మాణంలో పాలు పంచుకోవచ్చు అనేసి నేను ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నానండి. సంతోషం. చూపించు అభ్యంతరం.